ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ బల్కంపేటలో ఘనంగా శాకాహార ర్యాలీ. గుంటూరు జిల్లా నల్లపాడు రామాలయంలో విజయవంతంగా 41 రోజుల మండల ధ్యానం. తూర్పు గోదావరి జిల్లా కడియంలోని జనార్దన స్వామి కళ్యాణ మండపంలో అద్భుతంగా ధ్యాన శిక్షణ తరగతులు. నిర్మల్ జిల్లా పిఎస్ఎస్ఎం బైంసా ఆధ్వర్యంలో వేదం తపోవనం స్కూల్లో విద్యార్థులకి ధ్యాన శిక్షణ తరగతులు. తూర్పు గోదావరి జిల్లా ఎస్ ముప్పవరంలోని శ్రీ అర్ధనారీశ్వర ధ్యాన కేంద్రంలో ఘనంగా ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు. చిత్తూరులోని శివానంద పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఘనంగా ఆత్మజ్ఞాన సదస్సు. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఘనంగా ఆత్మజ్ఞాన తరగతులు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువులోని కొండాలమ్మ అమ్మవారి ఆలయంలో సంకల్ప ధ్యానం. ఇక వివరాల్లోకి వెళ్తే, గుంటూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు వెల్గపూడి లక్ష్మణరావు సారథ్యంలో గుంటూరు జిల్లా నల్లపాడు రామాలయంలో 41 రోజుల మండల ధ్యానం అద్భుతంగా జరుగుతోంది. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎస్కే లాల్ విచ్చేసి జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక అంశాలను వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. శ్వాసని గుర్తుగా గమనించాలి. అసలు శ్వాస ఉన్న సంగతి కూడా మనకు తెలుసా? శ్వాస లేకపోతే మనం చనిపోతామన్న సంగతి తెలుసా? ఆ శ్వాసే లేకపోతే మనం కూర్చోలేము, మనం ఈ పని చేయలేము. కోనసీమ జిల్లా టేకి గ్రామంలోని ప్రకృతి పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. జ్ఞానదాతగా విచ్చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ మంగాలక్ష్మి జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా తమ ధ్యాన అనుభవాల ద్వారా ధ్యానులకి ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం జ్ఞానదాత మంగాలక్ష్మిని ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. మెరుపులా మెరిసడి నాకు బాబాగా కనిపించలేదండి. పత్రిజీ సార్ మహారాజ్ కనిపించాడండి నాకు. మెరుపు ఎంతసేపు ఆకాశంలో వర్షం వచ్చే ముందు మెరుతుంది, అలా మెరిసి వెళ్ళిపోయాడు. అంతే అండి. అయ్యి బాబా ఆయన వచ్చేసారు అనుకున్నాను. రంజగరం చేసేటప్పుడండి నాకు అయితే ఆగిందండి గుండు. నాకు తెలుసండి ఆగినట్టు, నాకు అన్నీ తెలుస్తున్నాయి. కానీ డాక్టర్ గారు భయ వేసేసి లేగమ్మ దగ్గమ్మ అని నన్ను కుదిరేస్తున్నారండి. ఆ రూమ్లో దగ్గర రావట్లేదండి నాకు. నేను లెగితే కదండి దగ్గరానికే కుదిపోతే దగ్గినప్పటికి ఎలాగైతే కింద మీద కుదిరేస్తాను ఒక్క దగ్గర వచ్చింది. కళ్యాణదుర్గలోని జెన్ భారతి హై స్కూల్లో, అలాగే ఒంటిమిట్టలోని ఎస్ఎల్ఎస్ లో, అలాగే మిలిటరీ స్కూల్లో విద్యార్థులకి ధ్యాన శిక్షణ ఇచ్చారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ మహాదేవి. కళ్యాణదుర్గలోని జెన్ భారతి హై స్కూల్లో కరెస్పాండెంట్ రమేష్, హెడ్ మాస్టర్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ మహాదేవి విద్యార్థులకు ధ్యాన విశిష్టత గురించి, అలాగే ధ్యానంతో కలుగు లాభాల గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. కడియం స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా కడియం గ్రామంలో ప్రతి నెల మొదటి ఆదివారం ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కడియంలోని జనార్దన స్వామి కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం తూర్పు గోదావరి జిల్లా ప్రెసిడెంట్ వాసంశెట్టి శ్రీనివాసరావు చక్కటి సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా శివతత్వం అనే అంశం గురించి అద్భుతంగా వివరించి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని అందించారు. అనంతరం జ్ఞానదాత వాసంశెట్టి శ్రీనివాసరావును ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. కడియం పిరమిడ్ మాస్టర్లు కడియం స్వామి, చక్రధర్ రాజు, రామారావు, కేశవరావు, వెంకటేశ్వరరావు, విజయ తాతాజీ నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఎప్పుడైతే నాకు ఈ ధ్యాన మార్గం దొరికిందో నేను ఇప్పుడు చేయగలను, నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసిందండి. నేను ఇప్పుడు శివాలయం ప్రస్తావన తేగలను అని చెప్పేసి ఆ ప్రస్తావన వచ్చేసి ఆ రోజే
మరి మాకు సీడీ వేసిన తర్వాత ఇంట్లో చూపించిన తర్వాత మరుసటి రోజు మాకు అన్నయ్యని కిట్న అన్నయ్యని మా కజిన్ అన్నమాట అండి, ఆ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాను. ఫస్ట్ మా ఇంట్లో తల్లిదండ్రులకి చెప్పాను, నాయన శివాలయం అంటే చిన్న విషయం కాదు అని. అప్పుడు మా నాన్నగారు దా స్టోరీ చెప్పారు. పిఎస్ఎస్ఎం బీవీ నగర్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా బీవీ నగర్ గ్రామంలో మహాకర్ణ శాకాహార సద్భావన యాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు శాకాహార విశిష్టతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ ఎంతో ఉత్సాహంగా శాకాహార ర్యాలీ నిర్వహించారు. అనంతరం శాకాహారం తినడం వల్ల కలుగు లాభాలను వివరించి గ్రామస్తులందరూ శాకాహారమే తినాలని కోరారు. అనంతరం నిర్వహించిన ధ్యాన శిక్షణ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ గీతా కర్ణం ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఎంత చక్కని శుభదినం ఈరోజు. ఇంత చక్కగా ధ్యానం చేసి సంవత్సరం అయింది అని గుర్తు చేసుకుంటూ ఎంత చక్కగా సంబరాలు చేసుకుంటున్నాం. సంవత్సరమైంది ధ్యానం చేసి అన్న మాట నేను ఇన్నసారి చెప్తుంటే విన్నప్పుడు నేను 25 ఏళ్ల క్రితం నాకు నా అనుభవంలోకి వచ్చింది గుర్తొచ్చింది. నిర్మల్ జిల్లా పిఎస్ఎస్ఎం బైంసా ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లాలోని వేదం తపోవనం పాఠశాలలో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన విద్యార్థులకి ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఇస్రో సైంటిస్ట్ పిరమిడ్ మాస్టర్ ఓం ప్రకాష్ పాల్గొని శాస్త్రీయ జీవన విధానం గురించి తెలియజేస్తూ చక్కటి జ్ఞాన సందేశం ఇచ్చారు. అనంతరం విద్యార్థులచే సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం జిల్లా సహాయ కార్యదర్శి మాస్టర్ ఎస్ రాజేశ్వర్, కార్యవర్గ సభ్యులు లింబాద్రి గోపాల్, శ్రీనివాస్ రెడ్డి, మహేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ ప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ విధంగా 6 అంటే దానికి టోటలీ డైవర్జెంట్గా ఈ లక్షణాలు ఉన్నాయి. అక్కడ రాక్షసులు, ఇక్కడ దేవతలు ఎప్పుడు కొట్టుకునే వాళ్ళు. ఆలోచన వచ్చింది ప్రకృతిలో ఇంకా మార్పు ఉండాలి, ఈ 2 కాదు అని చెప్పి ఏం చేశారు, మనుషులు సృష్టించారు. మనుషులు కోపతాపాలు ఇవన్నీ ఉంటాయి. దీన్నే అసిడ్ వర్గాలు అంటారు, దీన్నే తామసులు అంటారు. ఎప్పుడైతే మనిషి బయటకు వస్తాడో అప్పుడు దేవతను మైత్రేయ బుద్ధ పిరమిడ్ ఇంటర్నేషనల్ ధ్యాన కేంద్రం, సుభాష్ పత్రిజీ ధ్యాన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ బల్కంపేటలో శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసం సందర్భంగా శాకాహారంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఈ ర్యాలీ నిర్వహించారు. బల్కంపేట ఎల్లమ్మ తల్లి గుడి నుండి శాకాహార ర్యాలీని ప్రారంభించారు నిర్వాహకులు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు శాకాహార విశిష్టతను తెలిపే ఫ్లకార్లను ప్రదర్శిస్తూ మూగ జీవాలను రక్షిద్దాం, జీవహింస మహాపాపం, శాకాహారమే ఆరోగ్యం అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించి శాకాహారంపై ప్రజలకు చక్కటి అవగాహన కల్పించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు గంగా, కరుణ, శ్రీలక్ష్మి, కూకట్పల్లి లక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. శాకాహార ర్యాలీలో 100 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. మూగ జీవాలను కాపాడదాం, మూగ జీవాలను కాపాడదాం, మూగ జీవాలను రక్షిద్దాం. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని ధ్యానులకు చక్కటి సందేశాన్ని అందించారు. పలు ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఆ గుళ్ళో ఒక 10 నిమిషాలు నన్ను ధ్యానించుకుంటూ ధ్యానం చేస్తే అప్పుడు వాళ్ళ కర్మలు ఏదైనా ఉన్నా నేను దగ్ధం చేస్తాను, వాళ్ళ కోరికలు కానీ నేను తీరుస్తాను అంటుంది అచ్చమ్మ తల్లి అనేది నాకు. ఇక సెకండ్ది, ఇక అక్కడ ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి అక్కడ బుక్కులు ఎప్పుడైతే అక్కడ అతను సమాధి అయినాడో అక్కడ 2 ఇంకా ఉన్నాయంట. ఒకటేమో బయటకు వచ్చిందంట, జ్ఞానం అతను ఇచ్చింది నిజం జరుగుతుందంట.
వనపర్తి జిల్లా కొత్తకోటలోని కొత్త బంగారు లోకం పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆధ్యాత్మిక బోధన సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ సాంగత్యంలో చక్కగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ చక్కటి సందేశం ఇచ్చారు. ధ్యానం విశిష్టత అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా అద్భుతంగా వివరించి విశేషమైన జ్ఞానాన్ని పంచారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ధ్యాన మార్గానికి వచ్చి సాధన చేసుకుంటాడు. చేసుకొని కొంచెం మంచిగా అనిపిస్తుంది, వదిలేస్తాడు. మళ్ళీ ఇబ్బంది అవుతుంది, మళ్ళీ ధ్యానం చేస్తాడు, మళ్ళీ మంచిగా అవుతుంది, మళ్ళీ వదిలేస్తాడు. చేసుకుంటా 100 జన్మలు యోగా కష్టం అంటే 2 ఏళ్ళు చేయాలి. కొంచెం మంచిగా అయినాక తీసుకుని నాకు అవసరం లేదు, నాకు అందరూ కావాలి లేదు అనుకోని మళ్ళీ పడి మనసు ధ్యానం విరవడం చేస్తారు. నిడిదవోలు పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా ఎస్ ముప్పవరంలోని శ్రీ అర్ధనారీశ్వర ధ్యాన కేంద్రంలో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ భాస్కర్ విచ్చేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీనివాస్, గంగా భవానీ, విజయలక్ష్మి, రంగారావు, తాతారావు 80 మంది ధ్యానులు పాల్గొన్నారు. కొడుకు పెళ్లి తర్వాత నువ్వేం పని చేయకు, గొడవ వచ్చింది, కూర్చొని చేయించుకొని కూర్చో చెప్పగానే అలా కూర్చోవడం మొదలుపెట్టి చివరికి అన్ని అలాగే తీసుకుపోయింది. మనం కూడా మార్పు అంగీకరించకుండా చలనం లేకుండా కదలిక లేకుండా ఉంటే మన శరీరాలు కూడా అంతే. చిత్తూరులోని శివానంద పిరమిడ్ ధ్యాన కేంద్రంలో నిర్వహించిన ఆత్మజ్ఞాన సదస్సులో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రవిరాజు ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అలాగే పిఎంసీ నిర్వహణలో తిరుపతిలో ఆగస్టు 22 నుంచి 28 వరకు జరిగే ధ్యాన మహాయజ్ఞంలో అందరూ పాల్గొనాలని ఆహ్వానించారు. అనంతరం జ్ఞానదాత రవిరాజుని ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి చే శ్రీమద్ భగవద్గీత జ్ఞాన సప్తాహం దిగ్విజయంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 14వ రోజు బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి చక్కటి సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అనే అంశాలను భగవద్గీత శ్లోకాల ద్వారా ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత అందరికీ అన్నప్రసాదం అందించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఈ కామం అనేది ఎట్లా ఉంటుందంటే మనస్సు, బుద్ధి, ఇంద్రియ నివాస స్థానాలుగా ఉంటుంది. ఇవన్నీ నివాస స్థానాలు. దానికి నివాస స్థానం అంటూ ఉంది కోరిక. ఇంద్రియాన్ని మనోబుద్ధి అస్యాధిష్టానం ఉచ్యతే ఏదైనా మోహయక్తేశ జ్ఞానమావృత్య దేహినం అంటాడు. దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ కామములకు నివాస స్థానములు. ఇది మనోబుద్ధి ఇంద్రియముల ద్వారా జ్ఞానమును కప్పివేసి జీవాత్మను మోహితునిగా చేయుచున్నది. ఎక్కడ భ్రమింపజేస్తుందంటే ఈ మనస్సు, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఈ 3 దానిల ద్వారా అవి నివాస స్థానాలు. ఆ స్థానాల్లోనే కామం ఉంటుంది. 1116 గ్రామాల్లో ధ్యాన ప్రచార యజ్ఞంలో భాగంగా పిఎస్ఎస్ఎం పలమనేరు బ్రహ్మర్షి పత్రిజీ ధ్యాన ఆశ్రమం సంయుక్త ఆధ్వర్యంలో విస్తృతంగా ధ్యానం ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. తవనంపల్లి మండలం బాపినాయుడుపల్లి, నీలంపల్లి, జొన్న గురుకుల, దిగువమత్వం, ఎగువమత్వం గ్రామాల్లో ధ్యాన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకి ధ్యానం, శాకాహార విశిష్టల గురించి చక్కగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జీసీ బాలాజీ, నాగరాజు, అరుణ్ కుమార్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ధ్యాన సాధన అంటే క్షీరసాగర మదనం లాంటిదని, చివరికి ధ్యాన సాధనతో అన్ని రకాల భోగాలు కలుగుతాయని సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రాము రమలు ఈ సందర్భంగా తెలియజేశారు. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో నిర్వహించిన ఆత్మజ్ఞాన కార్యక్రమంలో ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం ప్రారంభంలో అనేక రకాల నొప్పులు వస్తాయని, అనంతరం ఆరోగ్యం సిద్ధిస్తుందని అన్నారు. క్షీరసాగర మదనం తర్వాత కామధేనువు, కల్పతరువు ఎలా ఉద్భవించాయి, అదే విధంగా ధ్యాన సాధనతో మనం అనుకున్నవన్నీ జరుగుతాయని తెలియజేశారు. అనంతరం ఆ ఆధ్యాత్మిక దంపతులను శాల్వతో ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు హేమలత, సుబ్బలక్ష్మి, రాజేశ్వరి, పద్మ, ఉమా, లక్ష్మీదేవి, లక్ష్మీ స్వరాజ్యం, పెంచలమ్మ 80 మంది ధ్యానులు పాల్గొన్నారు. మనం 10 మందికి తెలియచెప్పినప్పుడు ఆ తెలుసుకున్న వాళ్ళు జ్ఞానవంతులయ్యి మళ్ళీ ఆ జ్ఞానం ఇంకో 10 మందికి తెలియచెప్పినప్పుడు నువ్వు తీర్థంకర గోత్ర బంధాన్ని పాటించిన వాడు అవుతావు. ఎవరికి చెప్పకుండా కనుక జ్ఞానాన్ని మన దగ్గరే కనుక దాచేసుకుంటే ఏమవుతాము అంటే, మన దగ్గర జ్ఞానం ఉంది, ఎన్నో క్లాసులు ఉన్నాం, కానీ ఎవరికి చెప్పాలంటే సిగ్గు, బిడియం, భయం. నేనేం చెప్పగలను ఈ క్లాసులు, మీరంటే అంత దూరం, మీరు కూడా అందరూ అద్భుతంగా క్లాస్ చెప్తారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఆగస్టు 9న నిర్వహిస్తున్న మహాకన్య శాకాహార ర్యాలీ లక్ష్మీనారాయణ పిరమిడ్ 2వ వార్షికోత్సవంలో అందరూ పాల్గొనాలని ఆహ్వానిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు స్థానిక పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ చైర్మన్ మచనూరి లక్ష్మీరాజ్ యాదవ్లు ప్రచార రథాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆగస్టు 9న ఆదివారంన నిర్వహించబోతున్న మహాకన్య శాకాహార ర్యాలీ నర్సాపూర్ పరిసర ప్రాంతాల ప్రజలందరూ పాల్గొనాలని ఆహ్వానించారు. అలాగే నర్సాపూర్ పరిసర ప్రాంతాల్లో వ్యాపారస్తులకి, ప్రజలకి కరపత్రాలను పంపిణీ చేసి అందరినీ ఆహ్వానించారు. అలాగే మెదక్ జిల్లాలో కూడా పిరమిడ్ మాస్టర్లను, ధ్యానులను ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ పిరమిడ్ మందిరం నిర్వాహకులు బొమ్మిద్యాల సత్యనారాయణ, పిరమిడ్ మాస్టర్లు అనంతమ్మ, మా సువర్ణ, సరిత, నాగమణి, ప్రచార రథసారథి చిలికయ్యలు పాల్గొన్నారు. సాకార జగత్ కి, పిరమిడ్ జగత్ కి, దత్తాత్రేయ పిరమిడ్ కి, శుభారాణి మేడం కి, పిరమిడ్ మాస్టర్లకి, అనుషి అమ్మకి కదిలి రండి, కదిలి రండి, కదిలి రండి, కలిసి రండి. ఆషాఢం సందర్భంగా పిఎస్ఎస్ఎం వీరవాసరం మండలం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరు గ్రామంలోని కొండాలమ్మ అమ్మవారి ఆలయంలో సంకల్ప ధ్యానం అద్భుతంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయాలన్నీ అహింసా నిలయాలుగా విరాజిల్లాలని సంకల్పిస్తూ సామూహిక ధ్యానం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఎస్ఎస్ఎం జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ మాట్లాడుతూ అమ్మవారి రక్తమాంసాలు కోరదని తెలియజేశారు. అమ్మవారికి శాకాంబరి అలంకారం చేస్తారని, అమ్మవారికి శాకాహారమే ఇష్టమని తెలియజేశారు. అందరూ ధ్యానం చేస్తూ శాకాహారమే తినాలని, అమ్మవారి ఆలయాల వద్ద జంతు బలులు ఆపాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు కృష్ణవేణి, శ్రీదేవి, గోపమ్మ, దుర్గా, పైడమ్మ, సత్యవతి, కృష్ణారావు, ఉదయ్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారికి సారి సమర్పించి ప్రతి అమ్మవారి ఆలయం అహింసా నిలయం కావాలని, ఇక్కడ శాకాహారానికి సంబంధించిన ప్రసాదాలే మాత్రమే పెట్టాలని, జంతువులను నిషేధించాలని చక్కగా సంకల్పం చేసుకుని చక్కగా ధ్యానం చేస్తున్నాం మిత్రులారా. ప్రాంగణంలో ది వీరవాసర మండల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ధ్యాన మిత్రులంతా అమ్మవారికి ఆషాఢ సారి సమర్పించి అమ్మవారి ఆలయాలన్నీ కూడా అహింసా నిలయాలు కావాలి, జంతువులు అమ్మవారి ఆలయాల దగ్గర ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు, అందరూ శాకాహారులు కావాలి, ధ్యానం చేయాలని సంకల్పంతో చక్కగా ధ్యానంలో ఉన్నవారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, సజ్జన సాంగత్యం చక్కగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆంజనేయులు విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని అద్భుతంగా బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. కర్మకు సంబంధించింది ఎన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు కానీ పుస్తకాలు కానీ చెప్పిన స్థితి కంటే, చెప్పిన లోకం కంటే, చెప్పిన పదవి కంటే ఉన్నతమైన స్థితి పొందేవాడు ఎవడు అంటే కేవలం పిరమిడ్ మాస్టర్ మాత్రమే. తన సాధన చేత, తన జ్ఞానం చేత, తన ప్రచారం చేత, తనము యజ్ఞప్రసాదం పెట్టడం చేత, ఇలాగా తన యొక్క జ్ఞానాన్ని పంచడం చేత ఆ వ్యక్తి మహోన్నతమైన
ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి చక్రవర్తి. పిఎస్ఎస్ఎం విజయవాడ ఆధ్వర్యంలో విజయవాడలో 108 రోజుల అహింసా ధర్మ మహాయజ్ఞం 4 ఘనంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా 6వ రోజు విజయవాడలోని ఎనికెపాడు సెంటర్ పరిసర ప్రాంతాల్లో అహింసా మహాకర్ణ శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు శాకాహార విశిష్టత గురించి రాసిన ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ అద్భుతంగా ర్యాలీ కొనసాగించారు. అనంతరం ధ్యానం, శాకాహార విశిష్టత, లాభాల గురించి ప్రజలకు వివరించి ప్రతి ఒక్కరూ శాకాహారమే తినాలని పిలుపునిచ్చారు. స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి జన్మదినం సందర్భంగా అహింస ధర్మ మహాయజ్ఞం 4 విజయవాడలో జరుగుతున్న మిత్రులారా. ఈ యజ్ఞము 108 రోజుల పాటు విజయవాడ పరిసర ప్రాంతాల్లో రోజుకి గంట 2 గంటల చొప్పున ఈ ర్యాలీ జరుగుతున్న మిత్రులారా. కాకినాడ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో కాకినాడలోని వాసవి కన్యకా పరమేశ్వరి సమాజంలో బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావుచే ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం ఆగస్టు 6న జరగనుంది. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. 12 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రవేశం లేదని నిర్వాహకులు తెలియజేశారు. ధ్యానులకు అన్నప్రసాదం ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు. పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఆగస్టు 9న మహాకర్ణ శాకాహార ర్యాలీ 9న నిర్వహిస్తున్నారు. ఉదయం 9:30 నర్సాపూర్లోని శివాలయం వీధి వద్ద నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది. శాకాహార ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు మున్సిపల్ చైర్మన్ మచ్నూరి లక్ష్మీ రాజ్ యాదవ్. నమస్కారం. మహాకర్ణ శాకాహార ర్యాలీ ఆగస్టు 9న నిర్వహించబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు వస్తున్నారు. అలాగే మన నర్సాపూర్ పట్టణ ప్రజలు కూడా అతి భారీగా రాగలరు. ప్రతి ఒక్కరు ఇందులో పార్టిసిపేట్ చేయాలని నా కోరిక. ఈ ర్యాలీని అందరం కలిసి విజయవంతం చేద్దాము. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.